రాత్రికాల సమయంలో దేవుని యొక్క తొలి పిలుపు, తొలి కేక ధ్యానం చేసుకున్నాం. అందులో మొదటి భాగం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. రాత్రికాలం మనము ప్రయాసమును గురించి ధ్యానం చేసుకున్నాం. ఎన్ని రకాల ప్రయాసలు? 3 రకాల ప్రయాసలు. అవి ఎప్పుడు ముగుస్తాయి? సమాధిలోనికి వెళ్ళిన తర్వాత. ఈ రాత్రి అదే తొలి పిలుపులోని 2వ మాటను ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ప్రయాసము, 2వ మాట భారము. మొదటి మాట ప్రయాసపడి, 2వ మాట భారము. ఈ భూమి మీద 7 రకాల భారాలు ఉన్నాయి. 7 రకాల భారాలు. భారం అంటే బరువు. ఆ బరువు లేక భారము అనేది ప్రతి మనిషి ఈ భూమి మీద ఎదుర్కొనేది. చూడండి, బైబిల్లో ఉన్న వారందరూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తీసి ఉంచండి. మొట్టమొదటిది పనుల భారము. ఆమేన్. ఏంటిది? పనుల భారం. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక పని ఉంటుంది. పని లేని వాడు ఎవడు ఉండడు. ప్రతి మనిషికి ఒక పని. ఏమి చేయనోడు కూడా ఒక పని ఉంటుంది. తిరిగి రావడం, బయటికి వెళ్ళడం, ఎవరినో నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ప్రియులారా గమనించండి, ప్రతి మనిషి భూమి మీద పని చేయాలి. పని చేయకుండా భోజనము చేయకూడదు. బైబిల్ ఉందా మాట. పని చేస్తేనే తినాలి. పని చేయకుండా తింటే అది వాక్యానుసారము కాదు. చూడండి, పనుల భారం మొదటిది. యెషయా గ్రంథం, కీర్తనల గ్రంథం 55:22 చరణం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రసంగి గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయాలి. ఆమేన్. మన చేతికొచ్చిన పని అది ఏదైనా సరే శక్తి లోపము లేకుండా చేయాలి. చదుమ్మా. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను, చూసారా, తెలివైనను జ్ఞానమైనను లేదు. పాతాళానికి వెళ్ళిపోయావు. ఇప్పుడు అక్కడ పని చేద్దామంటే లేదు. పాతాళములో పని ఉండదు. పాతాళములో తెలివి ఉండదు. పాతాళములో జ్ఞానం ఉండదు. అక్కడ ఉపాయం కూడా ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పని చేసేది ఎప్పుడు? ప్రాణముతో ఉన్నప్పుడే. ప్రాణం పోయినాక నువ్వు పని చేద్దామంటే నీకు పని ఉండదు, తెలివి ఉండదు, జ్ఞానం ఉండదు, ఉపాయము ఉండదు. కాబట్టి మనిషి బ్రతికున్నంత వరకు పని చేయాలి. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు చెరి ఒక పని చేసుకుంటే చాలా సంతోషంగా ఉండిద్ది. చెరొక పని, అది ఇంటిలోదైనా సరే, బయటికి వెళ్ళి పని చేసుకొని సంపాదించేదైనా సరే, ఇద్దరు వెళ్ళి చెరొక పని చేసుకొని వస్తే ఆ కుటుంబము క్షేమంగా ఉంటుంది. ఒకళ్ళు పని చేస్తే ఇంకొకళ్ళు పని చేయకుండా తింటే ఆ కుటుంబములో సమృద్ధి ఉండదు. కావాలంటే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము,
అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. ఆమేన్. నువ్వు ఒక పనికి వెళ్తున్నావు కదా, ఆ పని భారం దేవుని మీద పెట్టాలి. నీ శక్తి మీద కాదు, లేక నీ బంధువుల మీద కాదు, లేక నీ బలం మీద కాదు. ఎవరి మీద? దేవుని మీద భారం. దేవుని మీద నీ భారం వెయ్యి, నీ పనుల భారం. ఆయనే నీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. అందుకని మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి ఆ పనిని ప్రారంభించాలి. ఆమేన్. ఆ పనిని ప్రారంభించేటప్పుడు దేవునికి అప్పగి, అయ్యా ఈ పనిని నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవే ఈ పనిని జరిగించమని ఆయన చేతికి మనం అప్పగించాలి. ఈ పనుల గోల ఎప్పటిదాకుండిద్ది? భూమి మీద మన ప్రాణము ఉన్నంత. ఇప్పుడు చనిపోయినోడు వచ్చి పని చేస్తాడా? అమ్మా చేస్తాడా? చెయ్యడు. ప్రాణము దేవుడు మనకిచ్చి ఆయుష్ మనకిచ్చినంత కాలం మన చేతనైనంత పని చెయ్యాలి. సోమరులు ఉంటారు, పని చేయరు. గమనించండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18, 19 వచనాలు. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిస్తాడు, కానీ అనుభవించటానికి శక్తిని ఇవ్వడు. ఏం లాభం? చూసారా? అర్థమైందా వాక్యం? ఒకడు ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగా పనిచేసి వాడి కష్టార్జితం తెచ్చుకొని తింటది వాడికి ధన్యత, భాగ్యం అంట. కొంతమంది పని చేస్తారు, సంపాదిస్తారు, వాటిని అనుభవించటానికి వానికి అవకాశము ఉండదు. ఏ లాభం? ఎంత విచారకరం. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, సంపాదిస్తారు కానీ అనుభవించరు. అలా కాదండి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో నువ్వు పని చేసి సంపాదించి దాన్ని నువ్వు అనుభవించాలి. అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. నువ్వు సంపాదించటం మాత్రమే, అనుభవించకపోతే దాని వలన నీకు ప్రయోజనము ఉండదు. కొంతమంది అలా ఉంటారు. తెలుసండి, మనకు దొనకొండలోని ఒక ఆయన, అమ్మా ఒక పని ఉంది రమ్మంటే నేను వెళ్ళేసరికి ఆయన చెప్పు ఆయన కుట్టుకుంటుండు, ఆయన చెప్పు ఆయన కుట్టుకుంటుండు. ఎందుకన్నా వాళ్ళకి ఇయ్యకూడదు కొట్ట. అక్కడికి వెళ్తే చిన్నోడు 20 రూపాయలు ఇవ్వమంటాడు, 50 రూపాయలు ఇవ్వమంటాడు. అందుకని చిన్న కుట్టు నేను. అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. తన చెప్పులు తానే కొట్టుకుంటున్నాడు. టపాన్ ఒకరోజు చనిపోయాడు. మా చనిపోతాడా లేదా? చనిపోతాడు. ఇక ఆస్తి మొత్తం మీద వాళ్ళకి సంబంధించి ఒక్కడే ఉన్నాడు. ఆయనకు వచ్చింది అధికారం. అది మొత్తం అమ్మేస్తే చాలా డబ్బులు వచ్చాయి. చాలా డబ్బులు వస్తే ఉదయం టిఫిన్ ఏమో గుంటూరులో తినేవాడంట, మధ్యాహ్నం భోజనం విజయవాడలో తినేవాడంట. అమ్మా రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఒక 2 ఏళ్ల కల్లా మొత్తము ఉంటాయా? ఉండవు కదా. ఆ పెద్ద ఆయనేమో పాపము సంపాదించాడు కానీ తన చెప్పు తానే కొట్టుకున్నాడు. తన చెప్పు తానే కుట్టుకున్నాడు. మిగిలిచ్చాను అనుకున్నాడు. తీరా చూస్తే ఏమైంది? అమ్మా తను సంపాదించిందంత క్షణాల మీద
అయిపోయింది. జాగ్రత్త, నువ్వు కష్టపడు. జాగ్రత్తగా విను, బైబిల్ చెప్తుంది ఈ మాట, దేవుడు చెప్తున్నాడు. నువ్వు కష్టపడు, కష్టపడింది అనుభవించు. కష్టపడాలి, సంపాదించాలి, దాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. ఇది దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన ధన్యత. ఆమేన్. కొంతమంది కష్టపడతారు, సంపాదిస్తారు, కానీ చెప్పమ్మా పద్దమ్మ, అనుభవించరు. ఏం లాభం? సంపాదిస్తారు కానీ ఏం లాభం? ఇంకొకడు అనుభవిస్తాడు. జాగ్రత్త, నువ్వు ఖచ్చితంగా పని చెయ్యి, సంపాదించుకో, దాని ద్వారా సుఖము అనుభవించు. పనుల ద్వారా ఆ వచ్చే ఫలితం నీవు అనుభవించాలి. రెండో భారము చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నిద్రాభారము. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచున్నందున నిద్రాభారము వలన జోగి క్రిందపడి చనిపోయాడు. ఏ భారం ఇది? నిద్రభారం. అమ్మా, నిద్రభారం. నిద్ర అనేది మనిషికి అవసరం. ఎంత అవసరం అమ్మా? నీ శరీరం నిద్ర ఎంత అవసరం అంత తీసుకుండిద్ది. నువ్వు రోజంతా పండుకుంటానంటే శరీరానికి నిద్ర అవసరమో లేదు. గమనించండి, పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే 3వ అంతస్తులో నుండి ఆ వాక్యము వింటూ ఆ కిటికీలో కూర్చొని నిద్రాభారము వలన పడి చనిపోయాడు. ఇంకొక నిద్ర ఉంది చూడండి బైబిల్లో, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9 నుండి 11వ వచనం వరకు. సోమరి, ఎందాక నీవు పండుకుంటావు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇంకా కొంచెము నిద్రించదనని, ఇంకా కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుకొనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఏందొస్తుందంట? దరిద్రం. అమ్మా, ఎలా వస్తాడంట? దోపిడిగాడు. ఎక్కువ నిద్ర మంచిది కాదు. ఒకసారి ఒక కుటుంబం నన్ను ప్రార్థనకు రమ్మంటే ఉదయాన్నే ప్రార్థనకు చేయటానికి వెళితే ఆ కుటుంబం చక్కగా పిలిచింది, అయ్యా నువ్వు వచ్చి కొంచెం ప్రార్థన చెయ్యి అని. నేను సహజంగా ఎవరైనా పిలవంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యను. పిలిస్తే వెళ్ళాలి, పిలవకుండా మనం వెళ్తాం. మనం వెళ్ళిన సమయానికి వాళ్ళకు అనుకూలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూడండి, నేను వెళ్ళేసరికి ఉదయం వస్తానని చెప్పాను. ఉదయం సిద్ధపడి నేను వెళ్ళేసరికి ఉదయం 9:30, ఇంకా నిద్రపోతా ఉన్నారు. ఉదయం 9:30కి నిద్రపోదు. మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారట్లా? మీకు 2 దండాలు. 1 కాదండి, ఎన్ని? 2 దండాలు. సూర్యుడు మన మంచమును చూడకూడదు. ఆమె సూర్యుడు చూడక ముందే మనం ఏమవ్వాలి? లేవాలి. ఎక్కువ సాము లేవడం మంచి క్రమం. అది మంచి క్రమం. మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్రమాన్ని మనకు నేర్పాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తుండు? చూసారా, ఆదాము కూడా వాక్యం చూస్తుండు. భార్య చూడు అక్కడి నుంచి బైబిల్ పంపుతుంది, ఆయనకి ఇపోండి అని. చూసారా, భర్త మందిరానికి వస్తుంది క్రమం. రాకపోతే ఏమిస్తుంది కదా? అందరూ మీ భర్తలను మందిరానికి తీసుకొచ్చుకోవాలి. ఆమె
దేవుని యొక్క మహాకృపను బట్టి యేసయ్య మనకు నేర్పిన ఉదయకాల సమయపు ప్రార్థన ఎప్పుడంటే పెందలకడనే. ఎప్పుడు? ఇంకా మనకు డౌట్ వస్తేనే యేసు ప్రభువు రాయించాడు బైబిల్లో, ఏమనో తెలుసా? ఇంకా చాలా చీకటి ఉండగానే. ఆయన పెందలకడనే ఇంకా చాలా చీకటి ఉండగానే లేచాడు. ఉదయము ఎవరు లేవరు, ఉదయకాలం ఎవరు లేవరు, వాళ్ళను దరిద్రం పట్టుకుంటది. ఆమేన్. ఏం పట్టుకుంటది? ఎట్లుంటది అది? ఒక వారం పండుకొని చూడండి, 10 దాకా పడుకోండి, తెలుస్తుంది ఆ దారిద్ర్యం ఏంటో. అర్థమైందా? ఎప్పుడైనా పెందలకడ లేచి ప్రార్థించే కుటుంబాన్ని దేవదూతలు సందర్శిస్తారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. కాబట్టి నిద్ర శరీరానికి ఎంత అవసరమో అంత నిద్రపోతే సరిపోద్ది. కొంతమంది 8 గంటలు, కొంతమంది 7 గంటలు, కొంతమంది 6 గంటలు. ఇంకా తెలుసా అండి, శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారు 3 గంటలు నిద్రపోయేది. ఎన్ని గంటలు? మీకు రహస్యం చెప్పనా? బాగా ధనవంతులందరూ తక్కువ నిద్ర పోతారు, తక్కువ తిండి. చెప్పండి, మూగోళ్ళ ఇట్టంటారు, నోటితో చెప్పండి. తక్కువ తిండి, తక్కువ నిద్ర పోతారు, ఎక్కువ సంపాదన వచ్చింది. ఆమె ఎక్కువ నిద్ర, ఎక్కువ తిండి ఉంటే తక్కువ సంపాదన వస్తుంది. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది చేసుకోండి. ముఖేష్ అంబానీ అని ఉన్నాడు, భారతదేశంలో మంచి ధనవంతుడు, మొదటి ధనవంతుడు. ఆయన ఒకరోజు చెప్పాడు, నా మంచం ఎప్పటికీ సూర్యుడింత వరకు నా మంచాన్ని, పడుకోనున్న మంచాన్ని చూడలే అన్నాడు. ఎన్ని గంటలకు పడుకుంటావయ్యా? 12 గంటలకు పడుకుంటాడంట, 5ంటికి లేస్తాడు. మనము అమ్మా 8-9ంటికే, కొంచెం ఆలస్యమైతే ప్రార్థన, కళ్ళన్నీ మూసుకుపోతుంటాయి. మంచిదే, పెందలకాడ పండుకోవాలి, కానీ లేవడం కూడా ఎప్పుడు ఉండాలి? పెందలకాడ ఉండాలి. పెందలకాడ అది మంచి ఆశీర్వాదకరమైన సమయం. మొదటిది పనుల భారం, రెండోది నిద్ర భారం, మూడవది చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాప భారం. ఏ భారం? పాప భారం. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఆమెకు ఎంత పాప భారం ఉంది తెలుసా? ఎంతమ్మా? చాలా ఎక్కువ పాప భారం ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటే ఆమె పాప భారం అంతా చెప్పాలి పోయింది, తొలగిపోయింది. కొంతమందికి ఏదన్నా ఒక విషయం తెలిస్తే ఇతరులకు చెప్పిందాక పొట్టంతా ఉబ్బిపోయి భారం, ఇతరులకు చెప్తప్పుడు అది నెమ్మదిగా ఉంటారు. నీ పాప భారం కూడా నువ్వు యేసయ్య పాదాల చెంతకొచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి నీ పాప భారాన్ని నువ్వేం చేయాలి? తీసివేసుకోవాలి. ఆమెకు ఒక మాట చెబుతాడు, చదువమ్మా. చివరిలో ఆమెతో ఒక మాట చెబుతాడు, అమ్మా సమాధానము కలదానవై నీవు వెళ్ళు. చూసారా ఏం పొందుకోమన్నాడు? అంతకుముందు సమాధానం లేదు, అంతకుముందు నెమ్మది లేదు ఆమెకి. ప్రభు దగ్గరికి వచ్చింది, కన్నీరు కార్చింది, ఆయన పాదాలను కడిగింది, ఆయన దగ్గర ఏం పొందుకుంది? సమాధానమును పొందుకుంది. సమాధానము పొందుకొని తిరిగి ఇంటికి వెళ్ళింది. వాక్యం వింటున్న మనం ప్రభు సన్నిధిలో ఆయన కృపాసనము యొద్ద
ప్రార్థించి 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 సమాధానం పొందుకోవాలి. ఆమేన్. నువ్వేదైనా పాపం చేస్తుంటే, తప్పు చేస్తుంటే, ఆ పాప భారాన్ని ఇక్కడే నువ్వేం చేయాలి? దాన్ని తీసివేసుకోవాలి. ప్రభువారు నీ పాప భారము నుండి నిన్ను విడిపించునుగాక. ఆమేన్. 4వది వ్యాధి భారం. లూకా సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుమా. 5వ అధ్యాయం 22వ వచనం. యేసు, ఒకళ్ళు చదవండి. వారి ఆలోచనను ఎరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుతున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము. ఒక వ్యక్తి పక్షవాతముతో మంచం పడితే ఆ వ్యక్తిని పైకప్పు తీసి యేసయ్య ఉన్న ఇంటిలోకి దించారు. చుట్టూ జనాలు ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, కుమారుడా, నీ వ్యాధి భారం, ఆ వ్యాధి భారముతో తల్లడిల్లుతో ఎలాగైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలని వచ్చారు. ఇంటి పైకప్పు తీసి దించబడ్డారు. అప్పుడు రాయబడింది, అతని విశ్వాసాన్ని చూసి ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి. పాపము ద్వారా వ్యాధి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. పాపము ద్వారా వ్యాధి. కొన్ని వ్యాధులు దేవుణ్ణి మహిమపరచటానికి వస్తాయి. ఆమేన్. గుంటూరులో ఒక ఆయన, అయ్యా నీ భార్య చక్కగా మందిరానికి వస్తుంది, నువ్వు కూడా ఆమెతోటి కలిసి రమ్మని చెప్తే దేవుడు పిలిచినప్పుడు వస్తలే అన్నాడంట. ఎవరు పిలవాలంట ఆయన్ని? దేవుడు పిలిచినప్పుడు వస్తలే, నువ్వు పిలిస్తే రానన్నాడంట. సరే, ఈ సేవకుడి దగ్గర భార్య వచ్చి ప్రతి వారం, అయ్యా మా భర్త రక్షింపబడాలి, నా భర్త కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకుంటాం. ఆయన కూడా, అమ్మా నిన్న వారం పిలిచానమ్మా నీ భర్తను, ఆయన అన్నాడు దేవుడు పిలిస్తే వస్తానన్నాడు, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు కాలు చెయ్యి పడిపోయింది. పక్షవాతం వచ్చిన తర్వాత అంట ఆ నలుగురు కలిసి ఆయన్ని ఎత్తుకొని మందిరానికి వచ్చారు. అమ్మ వినండి, భార్య ఏమో ఏడుస్తా ఉంది, నలుగురు మనుషులు ఎత్తుకొని మందిరంలోకి తీసుకొచ్చాడు. ఈ సేవకుడు వెళ్ళి అయ్యా అనగానే చెప్పాడంట, నా న్యాయం అంటాడు, నోరు లేదు కదా. అప్పుడు ఆయన సేవకుడు అన్నాడు, దేవుడు పిలిస్తే ఎట్టొత్తవయ్యా, దేవుడు పిలిస్తే నలుగురు మోసుకు రావాల్సి వస్తుంది, నేను పిలిచినప్పుడు వచ్చుంటే ఇలా వచ్చేవాడివి కాదు, చక్కగా నీ భార్యతో వచ్చేవాడు. దేవుడు పిలిస్తే వస్తాను, దేవుడు పిలిస్తే ఎట్లొస్తావు? అప్పుడు బుద్ధి వస్తే ఇప్పుడు వచ్చా. గుర్తుపెట్టుకో, ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఎక్కువైతే కూడా వ్యాధులు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. పాపము ద్వారా వ్యాధి వస్తుంది, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుట కూడా వ్యాధులు వస్తాయి. కొంతమంది ఇష్టానుసారంగా లోకంలో తిరిగి వ్యాధులు తెచ్చుకుంటారు. అది దేవుడి మీద నింద వేయడానికి వీల్లేదు. కాబట్టి వ్యాధి భారం. అయితే ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీ వ్యాధి ఎంత భారమైనదైనా, ఇతరులు నలుగురు మూసుకొని వచ్చేదైనా, ప్రభు కనికరిస్తే నువ్వు లేచి నడుచుకుంటా ఇంటికి వెళ్ళగలుగుతావు. వ్యాధి భారాన్ని కూడా ప్రభు ఏం చేయగలడు? తీసివేయగలడు.
ప్రభు యొక్క మహాకృపను బట్టి ఏ వ్యాధి నుండైనా ప్రార్థన ద్వారా మనము స్వస్థత పొందుకోగలము. ఆమేన్. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదను. ఆరాధన 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 ప్రేమించెదను అధికముగా ఆరాధించును. ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు కృపను బట్టి చూడండి, మరొక భారాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. జీవిత గుడారం అనే భారము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 5:3. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలెనని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మిరింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగోరుచున్నాం. ఇది ఈ జీవిత గుడారం అనే భారం. ఈ భారం తీసివేయబడి మహిమ శరీరమును ధరించుకున్నప్పుడు మర్త్యమైనది మింగివేయబడి అమర్త్యతను ధరించుకుంటాం. ఈ శరీరం పెద్ద భారం అండి. అందుకనే ఒక గొప్ప దైవజనుడు ఒక ఆయన అడిగాడంట, అయ్యా నాకొస్తుంది జ్వరము, నీకొస్తుంది. ప్రార్థన చేసిన వాళ్ళకు వస్తుంది, చేయని వాళ్ళకు వస్తుంది. ఇంకా తేడా ఏముంది? ఎందుకని ప్రార్థన చేసిన వాళ్ళకు రాకూడదు కదా అని అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా నీ శరీరము మట్టితో చేయబడిందే. ఆమేన్. నా శరీరం కూడా, నీ శరీరము మట్టిలోకి పోయిద్ది, నా శరీరం కూడా మట్టిలోకి. ప్రభు బిడ్డలకి పునరుత్థానములో మహిమ శరీరమును ధరించుకుంటారు. అప్పుడు ఇక వ్యాధులుండవు, బాధలుండవు, కష్టముండదు, కన్నీరుండదు. అప్పటి వరకు వాక్యములో వ్రాయబడింది ప్రియులరా, గోధుమలు గురుగులు కలిసి ఎదుగుతూ ఉంటాయి. అందుకనే మన ఆత్మీయ జీవితంలో వ్యాధి వచ్చింది, ఏంది ఆ దేవుడు నన్ను వదిలిపెట్టావు అనుకోమాక. ఈ శరీరం ఉన్నంత కాలం వ్యాధులు వస్తాయి. అయితే ఒక రహస్యం ఏంటో తెలుసా? ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుణ్ణి
వెంబడిస్తున్న బిడ్డలకు వ్యాధులు వచ్చిన బాధలు వచ్చిన దేవుని యొద్ద పోరాడి ఆ వ్యాధి పైన జయము పొందుకుంటారు. ఇప్పుడు బైబిల్లో కొంతమంది రాజులకు వ్యాధులు వచ్చాయి. వ్యాధులు వస్తే మొన్ననే మనం ధ్యానం చేసుకున్నాం. మరణం వరకు ఒక ఆయన ఎలా ఉన్నాడు? కుష్టి వ్యాధిగ్రస్తునిగానే ఉన్నాడు. అదే కాలంలో నయమాన్ ఏం చేశాడు చెప్పాలి? దైవ సేవకుని దగ్గరికి వచ్చి కుష్టి వ్యాధిని బాగు చేసుకున్నాడు. దేవుని బిడ్డలకు వ్యాధులు వస్తే దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి అడిగి ఆ వ్యాధి నుండి విడుదలను పొందుకుంటారు. హిజ్కియాకు వ్యాధి వచ్చింది కదా, ఏం చేశాడు ఆయన? కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, హిజ్కియా ఇంక నీ ఆయుష్ను 15 ఏండ్లు పొడిగిస్తున్నాను. లోకస్తులకి మనకు తేడా ఏంటంటే, వ్యాధి వచ్చినా ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరిచి ప్రభువును అడిగి వ్యాధి మీద జయము పొందుకుంటాం. అది ప్రభువు మనకిచ్చింది. ఈ గుడారం అనే భారం మనము భరిస్తూనే అమర్త్యతను ధరించుకునేంత వరకు ఈ మర్త్యమైన గుడారములో ఉంటూనే ఉంటాం. ఈ గుడారం గురించి మూలుగుచున్నామని రాయబడింది బైబిల్లో. ఈ శరీరం అనే గుడారం మనము మూలుగుటకు కారణమవ్వచ్చు. ఇదే శరీరమును ప్రభు చేతికి సమర్పించుకొని ఈ శరీరము ద్వారా దేవుణ్ణి మహిమపరిచే వరముగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక చదవండి, 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఆ దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించుకోవాలి. మన శరీరం ఎవరిది అమ్మా? దేవునిది. కాబట్టి సైతాను పనుల మన శరీరముతో చెయ్యకుందుముగాక. ఈ శరీరం ప్రభువుకు సమర్పించాం. ఈ శరీరము ద్వారా అద్భుతమైన దేవుని నామాన్ని మహిమకరమైన కార్యాలే చేయాలి. మన శరీరాన్ని ప్రభువు మహిమ నిమిత్తం ప్రభువుకు సమర్పించుకున్నవారు. చూడండి, 6వ భారం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గలతీ 6:2. ఒకని భారమును ఒకడు ఏం చేయాలి? భరించాలా? ప్రభు యొక్క నియమమును మనము నెరవేర్చాలి. ఒకళ్ళ భారాన్ని ఒకళ్ళు భరించాలి. నీ భర్త భారాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? భరించాలి. నీ భార్య భారాన్ని నువ్వు కూడా భరించాలి. ఒకని భారములు ఒకళ్ళు భరించాలి. భారం అంటమ్మా, ఇప్పుడు ఆయన నడవలేని వాడిగా ఉన్నాడు అనుకో, నువ్వేం చేయాలి? పట్టుకొని చెప్పాలి, నడిపించాలి, నడిపించాలి. ఒకవేళ ఆమె నడవలేనిదిగా ఉన్నదనుకో, నువ్వేం చేయాలి? ఆమెను ఒకని భారమును ఒకళ్ళు భరించాలి, భరించాలి. నీ ఎడల ఎవరైనా సహోదరుడు తప్పిదము చేసినప్పుడు మౌనముగా అతని భారమును నువ్వేం చేయాలి? భరించాలి, భరించాలి. అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, సహోదరులారా, ఒకని భారమును ఒకడు ఏం చేయాలి? భరించాలి. ప్రభు తీర్పు దినం వరకు దేవుని బిడ్డలమైన మనకిది ఖచ్చితం, ఖచ్చితం. భారములు భరిస్తున్నావా? దీనిని భరించలేనయ్యా అని అంటావా? పెండ్లి ప్రమాణములు నువ్వు చెప్పావు. కష్టమందును సుఖమునందును, వ్యాధి ఎందును బాధ ఎందును, మరణం వరకు నేను నిన్ను విడువక. కాబట్టి ఒకని భారములను ఒకడు భరించాలి. మీరిరువురు కలిసి బిడ్డల యొక్క భారములను భరించాలి. చూడండి, కొంతమంది పిల్లలు పుట్టుకతో అంగవైకల్యముగా పుడతారు. అలాంటి వారి భారములు తల్లిదండ్రులు ఏం చేయాలి? భరించాలి, భరించాలి.
అంతేకాదండి, సంఘములో ఎవరైనా ఒక బలహీనురాలుంటే వారి భారమును మనం ఏం చేయాలి? భరించాలి. ఇది వాక్యానుసారమైన క్రమమై ఉన్నది. 7వది చూడండి, 7వ భారం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. సువార్త భారము. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చూసారా? సువార్త ప్రకటించాల్సిన భారం మనందరి మీద ఉంది. ఆమేన్. యేసయ్య నీ జీవితంలో ఎట్టి మేలులు చేశాడో నువ్వేం చేయాలి? వాటిని ఇతరులకు చెప్పండి, వివరించాలి. ప్రభు నాకు ఇట్టి మేలు చేశాడు, ప్రభు మా కుటుంబంలో ఇంత గొప్ప కార్యాలు చేశాడు. గమనించండి, ఖచ్చితంగా నీ విశ్వాస జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇతరులకు నువ్వు ప్రకటించాలి. ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను ఇతరులకు సాక్ష్యము రూపంలో చెప్పాలి. నువ్వు మేలు పొందుకోవడమే కాదు, పొందుకున్న మేలుల గురించి ఇతరులకు చెప్పాలి. పౌలు గారు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి మనకు కూడా ఒక భారం. యేసయ్య మన ప్రభు, మన రక్షకుడు, మన రాజు, మన దేవుడు. ఈ విషయాన్ని మన ప్రభు, ఈ విషయాన్ని మనము ఇతరులకు ప్రకటించాలి. కొంతమంది దేవుడు చేసిన మేళ్ళు ఇతరులకు చెప్పాలి. చెప్పినప్పుడు ఆ మేలును బట్టి అనేక మంది దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుని యొద్దకు వస్తారు. కాబట్టి ప్రభువును గురించి ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉన్నది. ప్రభు యొక్క తొలి కేకలో, తొలి పిలుపులో 2 భాగాలు చూసుకున్నాం. మొదటిది ప్రయాసము, రెండవది భారం. ప్రభు ఏం చెప్పాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు యొద్దకు వచ్చి ఆ విశ్రాంతిని పొందుకొని ప్రభువు బిడ్డలుగా ప్రభు రాజ్యములో ప్రవేశిద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.